ఫ్రెండ్స్ డాక్టర్ని అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ కలకత్తాలో శనివారం దారుణం వెలుగులోకి వచ్చింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో ఆగస్టు 9న నగ్నంగా లేడీ ట్రైన్ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. అయితే పోస్ట్ మార్టం చేసిన అనంతరం ఆమెని అత్యాచారం చేసి హత్య చేశారని తేలింది. అయితే ఆమె అదే హాస్పిటల్లో ట్రైనీగా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ డాక్టర్గా గుర్తించారు. ఆమె శరీర అవయవాలపై గాయాలు, ప్రైవేట్ పార్ట్స్లో రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. కోల్కతాలోని ప్రాథమిక పోస్టుమార్టంలో హత్యకు ముందు ఆమె లైంగిక వేధింపులకు గురైందని తేలింది. అయితే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు, జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. నేరానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి బీజేపీ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అనుమానాస్పదంగా అనిపించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆమెపై అత్యాచారం చేసి చంపేశారని, నిజంగా దాచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాధితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు, బీజేపీ నాయకులు నిరసనలు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన మొత్తం దేశమంతా డాక్టర్లందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.